విజయేశ్వర సహిత విజయాదుర్గదేవి ఆలయం చంద్రబాబు నాయుడు కాలనీ మారిస్పేట తెనాలి. ఈ రోజున ఆషాఢ బహుళ తదియ శనివారము శతభిష నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ యొక్క విశేషమైన రోజున అమ్మవారిని శాకంబరిగా అలంకారం చేయడం జరిగింది. శాకంబరి అంటే అన్ని రకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతోటి అమ్మవారిని అలంకారం చేస్తాం. ఇలా ఈ అలంకారాన్ని ఎవరైతే దర్శనం చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారికి 3 తరాల వరకు అన్నపానాలకు లోటుండదని శాస్త్రవచనం. ఈ శాకంబరి అలంకారం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చినాయి అంటే, పూర్వం అరుణాసురుడు అనేటువంటి రాక్షసుడు వేదాలని అపహరించి ఎత్తుకుపోయాడు. అప్పుడు వేద విధులందరికీ వేదం దూరమై వేదాధ్యాయనం లేక యజ్ఞయాగాది కర్తృవులు జరగక దేవతలకు హవిస్సులు అందక వర్షాలు పడటం ఆగిపోయినాయి. దేశం ప్రపంచం అంతా కూడా గట్టి పలక కూడా లేనటువంటి సమయం, భూమి అంతా వేటల వారింది. సమయంలో ఇంద్రాది దేవతలంతా సమావేశమై ఈ క్షామాన్ని నివారించగలిగింది పరదేవత మాత్రమే. ఆవిడని స్తోత్రం చేసేటువంటి వేద విధులకు వేదాధ్యాయనం లేకుండా పోయింది. వారికి మనమైనా గుర్తు చేసి ఒకసారి తెలియజేయాలని ఇంద్రాదేవతలందరూ వచ్చి వేద విధులకు ఒకసారి గుర్తు చేశారు. వారు వేద ప్రవచనంగా కాకుండా వారికి తోచిన విధంగా భక్తితో అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రానికి ప్రత్యక్షమైనటువంటి అమ్మవారు ఆకాశ వీధిలో సహస్ర నయనాలతో తన శరీరమంతా కళ్ళుతో ఆ కళ్ళ నుంచి జలధారలు విడుస్తూ ప్రత్యక్షమైంది. ఆ కళ్ళ నుంచి వచ్చేటువంటి జలధారలు భూమిపై పడి చెరువులు, బావులు, నదులు అన్నీ కూడా జలము పుష్కలంగా నిండింది. ఆ సమయంలో మరలా వ్యవసాయం చేసి ఆకుకూరలు, కూరగాయలు పండించేంత సమయం లేదు కాబట్టి అమ్మవారే అనుగ్రహంతో శాఖపాకాలన్నీ కూడా ఒక్కసారిగా ఉద్భవించినాయి. అందుకని అమ్మవారిని ఆవిడిచ్చినటువంటి కూరగాయలు, పళ్ళన్నీ కూడా ఆవిడికి అలంకరించి శాకంబరిగా మనం దర్శనం చేస్తాం. అలాగే అమ్మవారికి శతాక్షి అని పేరు, శరీరం అంతా కన్నులు కలిగినది అని. అలాగే ఈ రోజున విశేషించి అన్ని కూరగాయలు కలగలుపుగా పప్పు ధాన్యాలు, కూరగాయలు, అన్నము, నెయ్యితోటి కదంబం అనేటువంటి ప్రసాదం చేయడం జరుగుతుంది. ఈ ప్రసాదం ఆషాఢ మాసంలో శాకంబరి అలంకారం రోజు మాత్రమే ఈ ప్రసాదాన్ని చేయడం జరుగుతుంది. ఈ ప్రసాదంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అన్ని కూరగాయలు అందరూ తినరు కనుక అన్ని రకాల కూరగాయలు, గుమ్మడికాయ, ములక్కాయ, సొరకాయ, ఉన్న కూరగాయలన్నీ కూడా దుంపలు, దుంపకూరలు, ఆకుకూరలు, కూరగాయలన్నీ వేసి కదంబం అనే ప్రసాదాన్ని చేసి అమ్మవారికి నివేదించి అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందించడం జరుగుతుంది. ఈ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారికి వారి యొక్క వంశంలో 3 తరాల వరకు అన్నపానాలు లోటుండదని దేవి భాగవత ప్రవచనం. శ్రీమాత్రే